Question number 4. If A equal to 1 by 7, 3 minus 2, 6, 6 minus 6 minus 3, 2, minus 2, 6, 3, then option A inverse equal to A, option 2, A inverse equal to A transpose, option 3, A inverse does not exist, A inverse equal to minus a fourth option. మనకి ఇక్కడ మీరు ప్రతి ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఒక్కోసారి మనకి ఆప్షన్స్ మాత్రమే ఏం చెయ్యాలో చెప్తాయి. మనకి ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ అవైలబుల్ అయితే ఇంకా ఏం కనిపిస్తుంది, ఏ ట్రాన్స్పోజ్ అనేది కనిపిస్తుంది, ఏ ఇన్వర్స్ అనేది మనకి ప్రతి ఆప్షన్లో కూడా ఉంది. అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలని అర్థమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ అనేది చెయ్యాలి. సో ఫస్ట్ ఇది ఈజీ కాబట్టి చేసేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే 1/7 ఆఫ్ రోని కాలంగా మారుద్దాం. 3 minus 2 6. సెకండ్ రోని సెకండ్ కాలంగా రాద్దాం. -6 -3 2. అలాగే థర్డ్ రోని థర్డ్ కాలంగా రాద్దాం. -2 6 3. ఏ ట్రాన్స్పోజ్ వచ్చేసింది. ఇంకా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే మీకు ఐడియా ఉండుంటుంది, 1/det A ఇంటూ adjoint A. ఈ adjoint Aకి ఎలా కనుక్కోవాలంటే, adjoint A అంటే 1/det A ఇంటూ cofactor మ్యాట్రిక్స్, cofactor ఆఫ్ A, దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. దట్ ఈక్వల్ టు 1/det A ఇంటూ ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం ఇక్కడ మిడిల్లోంచి మొదలు పెట్టండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ -3 తర్వాత 6 తర్వాత -2 నెక్స్ట్ -3, అలాగే నెక్స్ట్ రో 2 ఇక్కడ స్టార్ట్ చేయండి, తర్వాత 3 తర్వాత 6 తర్వాత 2. నెక్స్ట్ ఫస్ట్ రోకి వెళ్ళండి, మిడిల్లోంచి మొదలు పెట్టండి. -6 -2 3 -6. సెకండ్ రో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి వచ్చేసేయాలి. ఓకే, -2 -3. ఈ మొత్తానికి ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. ఓకే, సో మీరు ఇలా చేస్తూ రాయాలన్నమాట. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, 1/det A. ఈ det A చివరిలో చూద్దాం, సరేనా. -3 ఇంటూ 3 -9 -12. -9 -12 అంటే -21. నెక్స్ట్ ఇలా 6 6 36 ప్లస్ 6 36 ప్లస్ 6 42. -4 ప్లస్ 18 -4 ప్లస్ 18 అంటే 14. దీనికి ట్రాన్స్పోజ్ చేయాలి. ఈ రెండు ఇట్లా మల్టిప్లై చేయండి. -4 ప్లస్ 18 6 3s are 18 ప్లస్ 18 -4 ప్లస్ 18 -4 ఎంత, 14. 3 ఇంటూ 3 9 ప్లస్ 12 21. -36 -6 -36 -6 -42. -36 -6 మళ్ళీ -42. చూసారా, -36 మళ్ళీ -6 -42. +4 -18 -14. -9 -12 -21. ట్రాన్స్పోజ్ చేద్దాం. 1/det A ఇంటూ ట్రాన్స్పోజ్ చేస్తే -21 42 14
14, 21 minus 42, minus 42, minus 14, minus 21 ఇలా వచ్చింది. ట్రాన్స్పోజ్ చేసాం. ఓకే, ఇది అర్థమైందా? ఇప్పుడు ఈ det A వాల్యూ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు అబ్జర్వ్ చేస్తారనుకోండి, A ఇన్వర్స్ వాల్యూ, A ట్రాన్స్పోజ్ వాల్యూ, ఇందులోంచి ఏం కామన్ తీసేయచ్చు మీరు? ఓవరాల్గా 7 కామన్ తీసేసారనుకోండి. 7 కామన్ తీసేస్తే ఎంత అవుతుంది? -7 బయటికి తీసేయండి. -7 బయటికి తీసేస్తే ఎంత వస్తుంది? -7 by det A times of 3, ఇదెంత? 3 minus 2, మైనస్ తీసాం కాబట్టి -2, తర్వాత మైనస్ కూడా తీసాం కాబట్టి 6, ఇక్కడ ఎంత వస్తుంది? మైనస్ కూడా బయటికి తీసాం కాబట్టి -6, -2, అంతేనా? నెక్స్ట్ ఇక్కడ -2, -3, 6, తర్వాత ఇక్కడ 6, 2, 3. అంటే ఇక్కడ మీరు చూస్తే ఏ ట్రాన్స్పోజే కనపడుతుంది కదా ఈ 2 మ్యాట్రిసెస్లో. చూడండి, ఇక్కడ ఈ వెర్టికల్ ఈ కాలం ఏదైతే ఉందో ఇక్కడ రోకి ఈక్వల్గా ఉంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. Please subscribe this channel and enable bell notification.